ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మీరు మామూలుగా ఒక ప్రతి ఛానల్లో అందరి గురించి మీరు కూడా నెగిటివ్గా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు మేము పగబట్టి ఏమైనా చేస్తారని అనుకుంటారా? పగబట్టి ఏం చేయలేరు. పగబడితే నేను త్రిపుల్ పగబడతా. వాళ్ళ చరిత్రలు ఉన్నాయి నా దగ్గర. ఎవడు నన్ను గెలుకుంటాడో వాడి చరిత్రలు మొత్తం తీస్తా. వాడు పుట్టినప్పటి నుంచి ఏం చేసిండు, మధ్యలో ఏమేం చేసిండు, ఎట్లా యూట్యూబ్ నుంచి పైకి వచ్చిండు, ఎవరిని తొక్కి వచ్చాడు, ఎవరిని ఎలా మోసం చేసిండు, నా దగ్గర అన్నీ ఉన్నాయి సాక్ష్యాలు. నాన్ వెజ్ అన్న ఇక్కడ లేడు, దేశంలో లేడు, వేరే దేశం నుండి మాట్లాడుతాను. నువ్వు ఈ దేశం నుండే మాట్లాడుతాను, ఇక్కడ ఉండే మాట్లాడుతాను, మన హైదరాబాద్ నుండే మాట్లాడుతాను కదా. మాట్లాడుతున్నా. గుర్తుపట్టు పెద్ద ఇబ్బంది కాదు కదా. వచ్చి నీ మీద దాడి చేస్తే ఏం చెప్తావు? దాడి చేస్తే నేను డబల్ దాడి చేపిస్తాను. నాకు కూడా ఉంది. దాడి చేస్తే నాకు కూడా ఉన్నారు వచ్చేటోళ్ళు. ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొనే దమ్మున్నా అంటూ దమ్ముంది కూడా నేను చెప్తున్నా. నేను బెట్టింగ్ అప్పులు చేసిన వాళ్ళు అందరూ తప్పని చెప్తున్నా. తప్పేముంది? చాలామంది చచ్చిపోతున్నారు కాబట్టి అందరూ దాంట్లో నేను చెప్తున్నా తప్పేముంది దాంట్లో. మనం ఇప్పుడు అంటే మీరు తోపులు అయినంత మాత్రంలో ఇప్పుడు రిచ్ అయినంత మీరు బెట్టింగ్ అప్పులు చేసినంత మాత్రం దాడి చేస్తే వాడు నీకు ఎవడు ఉన్నాడు ఇక్కడ? అంటే మీరు ఇష్టం ఉన్నాడు దాడులు ఎందుకు చేస్తారు? దాడులు చట్టాలు లేవా? పోలీసు వాళ్ళు లేరా? ఎవరు దాడి చేసుకుంటే జైలు లేపిస్తాను. ఆ నాన్ వెజ్ అన్న ఇదే విషయం వేరే దేశం నుండి మాట్లాడితే వాడు వాడిని వస్తే వాడిని అంత చూస్తామని మాట్లాడతారు. నాన్ వెజ్ అన్న బూతులు మాట్లాడడం నచ్చలేదు జనాలకు. ఎందుకంటే ఫ్యామిలీ అని తిడుతున్నాం కాబట్టి అది తప్పు. లేడీస్ని తిట్టడం అది ఒక తప్పు.